ఎంతసేపు మీరు బుల్డోజ్ చేయడమే కనిపిస్తుంది, అది కాదు ఇది కాదు ఇది కాదని. వచ్చిన అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకట్లే. ఎండి గారు మాడతారు, లేకపోతే శాప్ ఎండి మాడతారు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ మాడతారు. లేదు అనడానికి మేము అడుగుతున్న దానికి ఏంటి? జీవోని కొత్త జీవో ఇచ్చారా లేదా? ఆ జీవోలో పరీక్ష రాయకుండా డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? ఆ సర్టిఫికేటు ఒలింపికో, నేషనల్సో, స్టేటో కాకుండా అసోసియేషన్లో అధ్యక్షుడు ఇచ్చిన సర్టిఫికేట్లు ఇచ్చారా లేదా ఉద్యోగం? నేను అడుగుతున్న ప్రశ్న క్లారిటీతో ఉంది. అసోసియేషన్ అధ్యక్షుడు రాజకీయ నాయకులు, వారి గేమ్ వచ్చిన రాపోయినా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు. అవి ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు చెప్పండి అన్నాం. అడుగుతున్నాం. అవును, లీకేజ్ అయింది. అవుట్ సోర్సింగ్ విద్యార్థికి వచ్చి 2వ ర్యాంక్ వచ్చింది. స్టేట్లో 3 లక్షల మంది విద్యార్థులు వచ్చి పరీక్షలు రాస్తే టాప్ 2 వచ్చారు. అయినా ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. అతను లీకేజ్ అయిందని మీరు ఒప్పుకున్నారు. ఆయన లేనప్పుడు ఇంక మిగతా వాళ్ళకి ఎందుకు జరుగుతూ ఎలాగ మరి వీడియోలు బయటకు వచ్చాయి, వాళ్ళని ఏ చర్యలు తీసుకున్నారు? ఆ బేరసారాలు చేసిన వాళ్ళని ఎందుకు మీరు చేయలేదు? సాక్షాత్తు మీ నాయకుల పేర్లే బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మేము అడుగుతున్న ప్రశ్నలకి విద్యార్థి తరఫున ఒక రాజకీయ పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా అది అడుగుతున్న ప్రశ్న. దాంతోపాటు మీరు ఇవ్వాల్సిన ఇవాళ ర్యాలీలో భాగంగా అందులో అడిగిన అంశాలు ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలని, 1 కాదు 2 కాదు 10,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చెల్లింది ఎప్పుడు చెల్లిస్తారు? ఆ విద్యార్థులకి కాలేజీలో, కళాశాలలో అవుట్ గోయింగ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. విద్యార్థుల భవిష్యత్తు వచ్చి అవుతుంది. చెప్పండి, ఆ స్కీమ్ ఎత్తేసారా? స్కీమ్ ఉందా? ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు? ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? అది మా విద్యార్థులు మేము కలిసి అడుగుతున్న డిమాండ్. ఇక ఎన్నికల్లో అట్టాసంగా మీరు వచ్చి అయితే ఉద్యోగం ఇస్తాం, లేకపోతే 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎక్కడుందో వృత్తి? ఏ ఒక్కరికి ఇచ్చారు? ఎవరికైనా ఇచ్చారా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఇవి అడిగితే నిరాదరణ చేస్తే కొన్ని దీక్షా శిబిరాల మీద తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఆ పార్టీ మొత్తం స్పరిక వారు, గోండాలను కలిసి వెళ్ళి ఆ టెంట్ల మీద దాడి చేస్తున్నారు. ఏదైనా ప్రదేశంలో పత్తి నిరసన తెలుపుకునే హక్కు లేదా? ధర్నాలు చేసే హక్కు లేదా? ఏ రకంగా మీరు వచ్చి ఆ టెంట్ల మీద దాడులు చేస్తారు? పోలీసులకి ఏమి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం టెంటర్లు పీకుతారు. మీరు చట్టాన్ని చేతులు ఎలా తీసుకుంటారు? పోలీసు వ్యవస్థ పోలీసులతో పరిపాలిద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వాన్ని. ఈరోజు ర్యాలీలో ఎక్కడే గృహ నిర్బంధాలు, అక్కడే ఆపరాలు అయినప్పటికీ కూడా ఎంతో శాంతియుతంగా
ఎక్కడెక్కడ పరుష పదాలు వాడకంట ఎంత కవింపు చేసినా ప్రభుత్వం తాలూకా ప్రభుత్వం పోలీసులు ఏ ఒక్కరు కూడా దాన్ని లోన్ అవ్వకుండా ఇవాళ ర్యాలీ చేసి విజయవంతం చేశారు. వారి గళాన్ని వారి నిరసనని ప్రజా ఆగ్రహాన్ని వాళ్ళు చూపెట్టారు రాష్ట్రంలో. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వం. ఇప్పుడైనా కళ్ళు తెరిచి వాస్తవాలు చెప్పండి. ఏంటి మీకు చేత మీరు నిజాయితీ ఉంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయండి. చేయమండి, మంత్రిని రాజీనామా చేసి మన నిజాయితీ పడిగా మళ్ళీ రమ్మనండి. సిబిఐ ఎంక్వైరీ చేసినందులో తప్పు కాదే. మన అపాధ వచ్చినప్పుడు, ప్రజలకు అపోహలు ఉన్నప్పుడు, ప్రజలకు దాని మీద సందేహాలు ఉన్నప్పుడు అవి తెరవస్తున్న బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. వాస్తవాలు చెప్తున్నారు కదా అన్నిటితోని రుజువులు సాక్ష్యాలతో చూపెడుతున్నప్పుడు ఎందుకు మీరు పని చేయట్లేదు? ఏం కావాలి మీకు రుజువు? ఎక్కడో కూర్చొని చుట్టూ పోలీసులు పెట్టుకుని అక్కడ సేకరిస్తారు స్టేట్మెంట్. అదే ప్రజల మధ్య కూర్చోమని తెలుస్తుంది. మీరు చేస్తున్న కార్యక్రమాలు ప్రత్యక్షంగా నేను కూడా పోయాను కదా, నన్ను కూడా అడ్డారు. మేము నిరసనగా అక్కడికి వెళ్ళి జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మా కార్యక్రమం ప్రజలకి మా నిరసన తెలియజేస్తామంటే చేయడానికి వీల్లేదు. సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతామని ఇంటికి వెళ్ళిపోవడానికి వెళ్తే ఇంటికి ఇలా ఎంతమంది కలిసి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటిది? బ్యాక్కి వెళ్తామంటే వెళ్ళమని ముందుకు వెళ్తామన్నారు. వెనక్కి వెళ్ళడానికి వీలేదు, ముందుకు వెళ్ళడానికి. కలప పొడినందలు అయితే లాఠీ చార్జ్ కూడా చేశారు. ఎందుకు లాఠీ చార్జ్ చెప్పాల్సి వచ్చింది? చట్టం మీరు చుట్టం అనుకుంటున్నారా? ఇదేనా పరిపాలన అంటే? మనకి విజయవాడలోను, చిలకలూరుపేటలోను, ఇంకో దగ్గర టెంటర్లు తీస్తాయి. ప్రతి నుంచి నిర్బంధాలు, లేకపోతే దారిలో అటకాయించి పోలీసు వచ్చి ఆపడాలు. ఈ రకంగా ఎక్కడ న్యాయం? ఇదేనా పరిపాలన అంటే? ఇదేనా గవర్నెన్స్? ఇదేనా? ఎంతసేపు దోచుకోవడానికి తప్ప ప్రజా పరిపాలన లేదు. ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈ రకంగా ఇవాళ పరిపాలన ఉంది. ఇవాళ ర్యాలీలన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఎన్ని అలసలు చేసినప్పటికీ, ఎన్ని లాఠీ చార్జీలు చేసినప్పటికీ స్వచ్ఛందంగా ఆ కార్యకర్తలు, విద్యార్థులు, ఉద్యోగులు కలిసి చేసిన కార్యక్రమం విజయవంతమైంది. 74 రోజులుగా చేస్తున్న ఏదైతే డిఎస్సీలో జరిగిన అవతకుల మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రి రాజీనామా చేయవాలనేది మా డిమాండ్. ఓకే.
ఇక 2 రోజుల కిందట ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడతారు. ఈ 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో సుమారు 1,50,000 కోట్లు 1,40,000 కోట్లు వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టాం. వస్తున్న జీతాలు వస్తున్న ఆదాయం జీతాలకి సరిపోతుంది, ఉద్యోగ జీతాలకి సరిపోతుంది. అని మాట్లాడతారు. ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు అని చెప్పారు కదా సంపద సృష్టిస్తానని. సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? సంపద రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అదోగతి పాలు చేస్తున్నారు. రాబోయే తరాలకు వచ్చి అప్పులు మిగిలిస్తున్నారు. ఏ ఒక్క పారామీటర్ కానీ అభివృద్ధిలో ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం మొదలుగా ఉందని చెప్పండి. సంక్షేమ కార్యక్రమాలంటే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. లేదు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టేస్తున్నారు, దాన్ని తోట్లు పొడిచారు. విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ 2 రంగాలు నిర్లక్ష్యం చేసి అందులో ఉన్న విద్యార్థులు కానీ లేకపోతే ఎవరికైనా సరే బాగులేకపోతే ఆరోగ్య సమస్య వస్తే ఆ కుటుంబాలు కానీ ఎంతో బాధపడుతున్న పరిస్థితి, ఇంత హీనమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మళ్ళీ గొప్ప గొప్ప మాటలు చెప్తారు. దేనికోసం? రైతాంగానికి అయితే దేనికైనా ఒక గిట్టుబాటు ధర ఉందా? ఏ ఒక్క పంటకైనా సరే చెప్పండి. ఏదో ఒక సాకు అడిగితే ఎవరి మీద పెట్టడం, ఈ కార్యక్రమం చేయడం తప్ప ఏది కూడా ఈ రకంగా ఈ పరిపాలన సాగుతుంది. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం మీ ద్వారా. ఎంత వేగం ఈ ప్రభుత్వం తలెత్తి ప్రభుత్వం పోతే అంత మనం సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. విద్యార్థులు కానీ ఆరోగ్య సంస్థతో ఉన్న కుటుంబాలు కానీ పేద కుటుంబాలు కానీ రైతులు కానీ రైతు కూలీ కానీ మహిళలకు ఇచ్చిన సున్నా వడ్డీ ఇస్తున్నారండి. మొన్న ఎప్పుడు అంట దాని మీద ఇచ్చిన ఏదైతే పెనాల్టీ చేస్తామో చక్రవడ్డీ అది మాఫీ చేస్తారు. సున్నా వడ్డీ ఎప్పటి నుంచి ఉండేది ఇది మరి ఇవ్వట్లేదు. అడిగితే సమాధానం ఉన్నాయి. సంపద సృష్టిస్తున్నారు, వీధులు కంపు కొడతాయి ఎక్కడికైనా సరే. శానిటేషన్ లేక, పర్యవేక్షణ లేక కంపు కొడుతున్నాయి. ఎంతసేపు అమరావతి అవినీతి, ఈ రెండే, ఇంకొక కార్యక్రమం లేదు. అడిగితే సమాధానం లేదు. చాలా సరే ఏదోని ఒకసారి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగితే ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాలు భరించవలసిందే, ఈ ప్రభుత్వాన్ని భరించవలసిందే. కానీ ఆలోచన చేసుకోమని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయట్లేదు.
వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ఆర్జన కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి అంశానికి ఒక పక్కతో పడుతూ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఎప్పటికీ ఎక్కడ ఏం జరుగుతుందో భయంగా ఉంది. ఇంతకుముందు ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్తే దిశ చట్టం తీసుకొచ్చి ఇలా ఫోన్ ఒప్పితే వెంటనే ఆ పోలీసు వచ్చి ఆ రక్షపట్లు వచ్చి ఏమమ్మా ఏమైంది అడిగేవారు. ఇప్పుడు ఈ రకంగా ఇవాళ ఏదైనా గొప్పగా చెప్పండు అని పచ్చడి నుంచి చుమ్మటారు కదా. ఏదైనా కార్యక్రమం మానేసేటప్పుడు ఎక్కడ చుమ్మటారు? ఈ రకంగా ఉంది ప్రభుత్వ పరిపాలన. చాలా దురదృష్టం. ఈ నేపథ్యంలో మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అంతవరకు సిబిఐ తాలూకా రిపోర్ట్ వచ్చే వరకు మంత్రిని పక్కన పెట్టాలి. అతను నిజాయితీని నిరూపించుకోవాలి. దాన్ని రాజీనామా చేయాలి. వెంటనే పిల్లలకి విద్యార్థికి కోసం ఫీజు రింబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలి. నిరుద్యోగ వృత్తి ఏదైతుందో మీరు అయితే ఉద్యోగం ఇవ్వండి, లేదా నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. అంతేమో వేల కొద్ది లక్షల కొద్ది చెప్పేస్తారు ఉద్యోగాన్ని. ఎక్కడ ఇస్తారు ఉద్యోగులు చెప్పండి? ఏదో పర్టికులర్గా ఒక జిల్లా తీసుకోండి. ఈ రాష్ట్రంలో ఏ జిల్లా సార్ మీ ఇష్టం. ఇగో ఈ జిల్లాలో ఎంతమందికి ఇగో దీని ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పండి. ఏది ఎంతసేపు మాటలే తప్ప చేతం లేదు. చాలా దురదృష్టం. అందుకే ఇవాళ ఈ ర్యాలీ జరిగిన తర్వాత పోలీసు తాలూకా వాళ్ళ చర్యలు చూసిన తర్వాత ఈ ప్రభుత్వం తాలూకా ఈ దుశ్చర్యలన్నింటినీ చెప్పాలని ఉద్దేశంతోనే ఇవాళ ఈ సమావేశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాను.